2023-2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో నందలూరు మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం బహుకరణ కార్యక్రమం నందలూరు జెడ్పీ హైస్కూల్లో జరిగింది. నందలూరు మండలంలో శ్రీరామ్ ప్రజా వైద్యశాల అధినేత డాక్టర్ అరిగే రాంప్రసాద్ తన తండ్రి గారు కీర్తిశేషులు అరిగే పెద్ద సుబ్బారాయుడు గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలా చదువులో ప్రతిభ కనబరిచిన వారికి నగదు పారితోషికం ఇవ్వడం గత సంవత్సరంగా మొదలుపెట్టారు. కార్యక్రమానికి రాజంపేట మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ అల్లుడు, ప్రస్తుత రాజంపేట పార్లమెంట్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంవత్సరంలో మండలంలో 600 మార్కులకు గాను 572 తెచ్చుకొని మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థి జి హేమంత్ యాదవ్కి 10,000 రూపాయలు, 600కు 567 మార్కులు తెచ్చుకొని రెండవ స్థానంలో నిలిచిన కె రూపాకి 6,000, 600కు గాను 560 మార్కులు తెచ్చుకొని మూడవ స్థానంలో నిలిచిన ఎస్ సఫియా సుల్తానాకి 4,000 రూపాయలు నగదు బహుమతి ప్రధానోత్సవం సాయి లోకేష్ మరియు డాక్టర్ అరిగే రాంప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ పిల్లలు శ్రద్ధగా ప్రణాళికాబద్ధంగా చదువుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. బహుమతుల ప్రదానం డాక్టర్ అరిగే రాంప్రసాద్ ఇదే స్కూల్లో చదువుకొని ఇదే ఊరిలో ఎదిగిన తాను చదువులో ప్రతిభ కనిపించే పిల్లలకు చేతనైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది సమక్షంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు, సీనియర్ ఉపాధ్యాయులు రౌఫ్ తదితరులు అధ్యక్షతన జరిగింది.